సహోదరులారా, సమయం అయింది కనుక ప్రార్థన చేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైనటువంటి మా దేవ, పరలోకమందున్న మా తండ్రి, అత్యంత కనికరాపూర్ణుడు అయిన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, మీ కుమారుడును మా ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క నా తండ్రి నాయన ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మీ కుమారుణ్ణి మా కొరకు అనుగ్రహించినందుకు కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా దేవ, ఈ దినము పరిశుద్ధ దినము నా తండ్రి, మరొకసారి నా తండ్రి నాయన మేమందరం కూడా నా తండ్రి మిమ్మల్ని గూర్చినటువంటి విషయాలతో మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా తండ్రి నాయన ఆయన అధికారం చొప్పున కూడి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించుచుండగా మా మధ్యలో ఉండి నా తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఏది ఉపయోగకరమో ఆ విషయాలను మాకు తెలియచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, వాక్యానుసారమైన జీవితాలతోటి, వాక్యానుసారమైనటువంటి నడకతోటి నా తండ్రి మా యొక్క జీవితాలను ప్రారంభిస్తూ ఉండగా నా తండ్రి పరలోక సంబంధమైనటువంటి విషయాలను సంఘము ద్వారా మాకు తెలియపరచాలనే ఉద్దేశంతో నా తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి స్తుతులు. ఈ జూమ్ యాప్ ద్వారా మేమందరం కలిసి నా తండ్రి నాయన గ్రంథమును పరిశీలిస్తూ మీ చిత్తాన్ని తెలుసుకుంటూ ఉండగా మా అందరికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మమ్మల్ని కుమారులుగా ఉండుటకు మీరు పిలిచినారని మేము నా తండ్రి జ్ఞాపకం ఉంచుకొని మీ కుమారులుగా మీ ప్రియ కుమారుడు క్రీస్తు వారిని పోలి నడుచుకున్నట్టుగా తండ్రి నాయన మమ్మల్ని దీవించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వోన్నతుడైన దేవా, ఈ దినమునైనా బైబిల్ తరగతిని ప్రారంభిస్తూ ఉండగా మా అందరికి మీరు తోడుగా ఉండండి. మీ లేఖనాలను వివరిస్తుండగా మీ బిడ్డనైనా నాకు తోడుగా ఉండి నడిపించమని, ఈ కార్యక్రమం అంతటి కూడా మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈ దినం యొక్క పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం నేర్చుకుంటా ఉన్నాము. గత పాఠంలో మనము 3వ అధ్యాయంలో 6 వచనముల వరకు మనం తెలుసుకొని ఉన్నాము. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 6 వచనాల గురించి నేర్చుకున్నాం. ఈ దినమును ఆదికాండము 3వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం 7వ వచనం నుండి, అలాగనే 4వ అధ్యాయం పూర్తిగా 5వ అధ్యాయం పూర్తిగా కూడా ప్రభు చిత్తును బట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి దేవుడు సమయాన్ని మనకు అనుకూలపరిచి వారం నుంచి మనం ఎదురు చూస్తున్న నిమిత్తము చక్కటి బైబిల్ తరగతిని ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకు దేవాతి దేవునికి ఎంత మాత్రము మనము ఆయన చేసిన ఉపకారములను మర్చిపోకుండా ఆయనను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనము మరొకసారి మనం చదువుకుందాం. అప్పుడు వారి కన్నులు తెరవబడెను, వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. సో ఇక్కడ మనం దీనికంటే ముందు జరిగిన విషయాన్ని ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం మొదట్లో సాతాను, సర్పము స్త్రీని మోసపుచ్చటము, తద్వారా హవ్వ మరియు ఆదాము ఇరువురు కూడా ఆ యొక్క పండు తినటము, తరువాత వారి కన్నులు తెరవబడటం మనం గమనిస్తా ఉన్నాము. ఇద్దరి కన్నులు తెరవబడి వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములుగా చేసుకుని ఉన్నారు. ఈ విషయం తర్వాత కన్నులు తెరవబడటం అంటే వారేంటో తెలవటం జరిగింది. తద్వారా ఇక్కడ మనం గమనించినట్లయితే దిగంబరులమని తెలుసుకున్న తరువాత వారు అంజూరపు ఆకులను, సిగ్గు వారిలోని ప్రవేశించడం జరిగిందని తెలుసుకున్నాము. అటు తరువాత 3వ అధ్యాయము 8 నుండి 12 వచనాల్లో చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను.
అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకున్నట్లయితే కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనించగలుగుతాము. సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దాగుకొన్నాడు ఎవరంటే ఆదాము పాపము చేసి ఆజ్ఞ అతిక్రమించి దేవుని యొక్క సన్నిధిలో నుండి దాగుకొన్నాడు. మొదటి మాట మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 8లో చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, అంటే ఈ యొక్క వచనం యొక్క అర్థం మనం గమనించినట్లయితే వీరు పాపము చేయబడక మునుపు దేవుడైన యెహోవా వారితోటి చక్కటి సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు. చల్లపూటన వారితో సంభాషిస్తూ వారితో మాట్లాడుతూ వారికి ఆయన యొక్క సన్నిధిని కనపరుస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. అత్యంత శ్రేష్టమైనటువంటి దేవునితో మాట్లాడటం, కలిసి నడవటం, లేదా ఆయనతో ఆ సహసంబంధాన్ని కలిగి ఉండటం అనేది మనం గమనిస్తున్నాం ఇక్కడ. కానీ ఎప్పుడైతే ఈ మానవుడు పాపము చేసి ఆజ్ఞాతిక్రమించి ఆ పండుని తిన్నాడో ఇంకా ఆయనలో భయం ఏర్పడింది. అంటే దేవుని శక్తిని అప్పటికే ఆదాముకు తెలుసు. దేవుని శక్తి తెలిసి దేవునికి కనపడకుండా ఆయన దాగుకొన్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు నువ్వు ఎక్కడున్నావు అని అన్నప్పుడు నేను కొన్నాను అని అంటాడు. అంటే మనుషుడు పాపం చేసినప్పుడు పాత నిబంధనలో మనుషుడు దేవుని నుండి దాక్కున్నాడు, అంటే భయపడ్డాడు. అంటే పాత నిబంధనలో మానవుని యొక్క ప్రస్తావన భయముతో ప్రారంభమైనది. మానవుని యొక్క జీవన శైలి భయముతో ప్రారంభమైనది. కానీ క్రొత్త నిబంధనలో ఈ భయాన్ని తీసివేయటానికి రక్షకుడు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను ఉద్దేశించుకొని సుమారుగా మలాకీ గ్రంథము తరువాత 430 సంవత్సరాల తరువాత, అరౌండ్ 400 సంవత్సరాలు లేదా 430 సంవత్సరాల తరువాత మరలా దేవుడు మానవులతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ వినపడిన మాట భయపడకుడి. అంటే క్రొత్త నిబంధన భయపడకుడు అనే పదాలతో, అనే విషయాలతో ప్రారంభం అయితే పాత నిబంధనలో మానవుని యొక్క జీవితాలు, వారి యొక్క ప్రయాణాలు భయముతో ప్రారంభమైనవి. ఆ భయాన్ని తీసివేయటానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం గమనించాలి. ఆ సారూప్యత మీరు గమనించండి. లూకాసు వార్తలు మనం గమనిస్తాము ఈ విషయాన్ని, భయపడకుడి అనే విషయాన్ని మనం గమనిస్తాం సహోదరులారా. ఇక్కడ 2 విషయాలు మనం గమనించినట్లయితే పండు తినక ముందు ఆదాము యొక్క పరిస్థితి, పండు తినిన తర్వాత ఆదాము యొక్క పరిస్థితిని మనము గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. పాపము చేయక ముందు, పాపం చేసిన తర్వాత. ఆనాడు ఆదామే కాదు, నేడు మనము కూడా పాపము చేసిన ఎడల దేవుని యొక్క సన్నిధిలో భయపడాల్సిందే. భయపడకుండా ఇంకా అలా ఉంటే అది ఇంకా ఘోరమైన పాపం అన్నమాట. కాబట్టి సహోదరులారా, నాడు నేడు ఆ రోజు ఆదాము పరిస్థితి, పండు తినిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. ఆదాము పాపం చేయక మునుపు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. కొన్ని విషయాలు చూద్దాం. ముందు దేవునితో సహవాసం ఉంది. అది ఎలా తెలుసుకున్నామంటే చల్లపూటన దేవుడు వారిని రెగ్యులర్ గా ఆయన వచ్చి కలిసే సందర్భం ఈ వచనంలో మనం గమనిస్తా ఉండొచ్చు. ఆ మాటలను బట్టి చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని, అది రోజు జరిగే ప్రక్రియలాగా మనకు కనిపిస్తా ఉంది. వారితో తరచు దేవుడు ఈ విధంగా సంభాషిస్తున్న విషయంగా మనకు కనిపిస్తా ఉంది. తర్వాత యథార్థపరుడు, నిజాయితీ పరుడు, పవిత్రుడు, నిందారహితుడు. ఈ విషయాలు మనం ఎలా గమనించవచ్చు అంటే తర్వాత జరిగిన వాటిని బట్టి ఈయన ముందు ఈ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత చూడండి, భయము ఏర్పడెను. ఇక్కడ భయపడ్డాడు. యథార్థత కోల్పోయాను, దాగుకొన్నాడు పాపం చేసిన తర్వాత. ఇతరులపై నింద మోపాడు, అన్నాడు ఆ స్త్రీయే, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొన్ని నాకియగా నేను తింటేనెను. తర్వాత సిగ్గు ఏర్పడి వారు అంజూరపు ఆకులను కుట్టుకున్నారు. ముందు అలాంటిది లేదు. తర్వాత దోషారోపణ కూడా చేసినట్లుగా మనం గమనించగలుగుతాం.
సో పాపం చేయక ముందు, పాపం చేసిన తర్వాత వీరి యొక్క జీవితాల్లో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం గమనించాము సహోదరులారా. కాబట్టి ఎప్పుడైతే హవ్వ, ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేశారో ఈ లోకంలోనికి కూడా పాపం ప్రవేశించిందని మనం గమనించాలి. ఈ లోకంలోనికి కూడా పాపం ప్రవేశించిందని గమనించాలి. సహోదరులారా, మనందరికి వచ్చే సామాన్యమైన ప్రశ్న ఏంటంటే, ఆదాము హవ్వలు చేసిన ఆ యొక్క పాపము నేడు మనకు కూడా వర్తిస్తుందా? ఆ పాపానికి మనము కూడా వారసులమా అని అంటే, ఆ పాపానికి వారసులం కాదు, కానీ దోష శిక్షను మాత్రం భరిస్తున్నాము. ఎందుకంటే మనందరికి తెలుసు, కొందరు అంటారు తల్లి గర్భమందున్నప్పుడే మనము పాపులమని. కానీ గ్రంథం అలా తెలియచేయటం లేదు. తల్లి గర్భమందు ఏర్పడినప్పుడు మనము పాపులము కాదు. ఎప్పుడైతే యుక్త వయసు వస్తుందో, మంచి చెడులను మనం తెలుసుకోగలుగుతున్నామో, ఆ వయసు నుంచి మనం చేసే ప్రతి క్రియ కూడా, ప్రతి పని కూడా ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమణ కానీ, లేదా ఆజ్ఞను అంగీకరించడం, ఆజ్ఞానుసారమైన జీవితాన్ని కలిగి జీవించడం కానీ అని మనం గమనించగలుగుతాము. కనుక సహోదరులారా, తల్లి గర్భమందు నుండి వచ్చేటప్పుడు మనం పాపులం కాదు. చాలా మంది బోధిస్తూ ఉంటారు, తల్లి గర్భమందు నుండి వచ్చినప్పుడు మనం పాపులం అని తెలియజేస్తూ ఉంటారు. కానీ బైబిల్ అయితే, గ్రంథం అయితే ఆ విధంగా తెలియజేయటం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసినప్పుడు, లేదా తల్లి గర్భమందు ఏర్పాటు చేసినప్పుడు, పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే ఉంచారు. ప్రసంగి గ్రంథంలో మనం ఈ విషయాన్ని గమనించగలుగుతాం. ప్రసంగి గ్రంథంలో మనం ఈ విషయాన్ని 7:29 మనం గమనించినట్లయితే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. పుట్టుకతో మనం యథార్థవంతమైన వారమే, మనం పాపులం కాదు. కాబట్టి సహోదరులారా, ఆదాము హవ్వ చేసినటువంటి ఆ యొక్క పాపము మనకు కూడా వస్తుంది అనే ఫినామినా లేదా అనే వర్షను కరెక్ట్ కాదు. దోష శిక్ష మాత్రం వస్తుంది. ఆదాముకు హవ్వకు ఏమైతే దేవుడు వారు చేసిన దాన్ని బట్టి శిక్ష వేశారో, అది నేడు మనం కూడా భరిస్తా ఉన్నాం. అంతేకాని వారు చేసిన పాపములో మనం పాలె భాగస్థులమి కాదు. కాబట్టి ఎవరు చేసిన పాపముకు వారే బాధ్యులు. ఇక్కడ మనం చూసినట్లయితే, తల్లి గర్భమందు ప్రతి మానవుడు పుట్టేటప్పుడు యథార్థుడుగానే జన్మించును. కాబట్టి తల్లి గర్భంలో మనం పాపం చేయము. ఎందుకంటే నేను పాపములో పుట్టిన వాడను, పాపముతో కాదు, పాపములో పుట్టినవాడు. దావీదు కీర్తనలు 51:5 అంటున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను. పాపములో, పాపముతో కాదు. కాబట్టి పాపములో అనే పదాన్ని ఈయన తప్పు చేసినప్పుడు తనను తాను నిందించుకునే సందర్భం. దావీదు గారు ఆ యొక్క తప్పు చేసిన తర్వాత తనను తాను నిందించుకునే సందర్భంలో మాట్లాడే విషయం అన్నమాట. పాపములో, నాట పాపముతో అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. కనుక సహోదరులారా, పాత నిబంధనలో మానవుడు పాపం చేసిన తర్వాత భయముతో ఆయన యొక్క జీవితం లేదా జీవనం ప్రారంభం అయితే, క్రొత్త నిబంధనలు భయపడుకునే విషయాల ద్వారా ప్రారంభమైనది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, గర్భ ఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మరి ఎవరైనా బహుమానం పాపంతో ఇస్తారా? సర్వోన్నతుడైన దేవుడిచ్చే బహుమానము, దాని విలువ ఎంత? కాబట్టి ఆ బహుమానం పాపంతో వచ్చింది కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కొందరు అనుకునే రీతి ఇక్కడ గ్రంథం తెలియజేయటం లేదు. ఎవరు చేసిన పాపం వారికే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సాతాను, సర్పము స్త్రీని మోసపుచ్చుట ద్వారా దేవుడు ఆ సర్పమును శపించడం జరిగింది అనే విషయాన్ని మనం ఆదికాండము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో గమనించగలుగుతా ఉన్నాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టేదవు. చూసారా సహోదరులారా, ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తింటూ అని ఉంటుంది. చూడండి అక్కడ,
రాకు బ్రతుకు దిన మన్ను తిందువు అనే మాట కొద్దిగా మిస్ అయింది. మీరు కొంచెం ఇక్కడ సహోదరులారా రాసుకోండి. 14వ వచనంలో చివర్లో ఉంటుంది. ఇక్కడ చివర్లో ఉంటుంది. అది కొంచెం మీరు 14వ వచనం చివర్లో రాసుకుంటే బాగుంటది. అక్కడ మన్ను తిందువు. ఇక్కడ రాసుకోండి. మన్ను తిందువు. మన్ను తిందువు. మన్ను తిందువు. ఈ విషయాన్ని మనం గమనించి, మన్ను తింటం అంటే బ్రదర్ ఈనాడు సర్పములు మన్ను తినటం లేదు కదా అనే ప్రశ్న మనలో రావచ్చు. దీనికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ లేదా ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే లిక్కింగ్ అండి. లిక్కింగ్ అంటే ఈట్ డస్ట్ ఈక్వల్ టు లిక్ డస్ట్, నాకటం అనమాట, నేలను నాకటం అనమాట. చూడండి, ఈట్ డస్ట్ మన్ను తింటం అంటే ఈక్వల్ టు లిక్ డస్ట్. లిక్ అంటే నాలుకతో టచ్ చేయటం. మీరు ఆ సర్పాన్ని చూసినప్పుడు కూడా నాలుకతో టచ్ చేస్తూ మన్నుని అది నడుస్తూ ఉంటది. దీనికి రెఫరెన్స్ కింద మీకా 7:17, తర్వాత యెషయా 49:23, తర్వాత కీర్తనలు 72:9 వచనాలు ఒకసారి మీరు రెఫర్ చేయండి. ఇట్స్ మీనింగ్ ఈస్ టు బి హంబుల్డ్ ఆర్ సఫర్ డిఫీట్. మన్ను తినేదాకా చేయటం అంటే మనం సామెతల్లో కూడా అంటారు కదా మామూలు పెద్దవాళ్ళు, నువ్వు తప్పు చేసేవరా, నువ్వు ముక్కు నేలకు రాయి అని అంటారు. ఎక్కువగా ఉపయోగించే పదాలు మన తెలుగు స్టేట్స్ లో. ముక్కు నేలకు రాయి అని అంటే ఏంటంటే అక్కడ వారిని ఆ ఉద్దేశం ఏంటంటే డిఫీట్ అవటం, నేల వరకు తప్పు చేసామని వంగి సాగిలపడి నీ తప్పును తెలుసుకోమని, తప్పును అంగీకరించమని అర్థం అనమాట. దేవుడు ఏం చేశాడంటే దాన్ని నేల వరకు వంచేశాడు, డిఫీట్ చేశాడు నేల వరకు. కాబట్టి ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక వచనం చూద్దాం, మీకా 7:17 ఒకసారి చదువుకుందాం. మీకా 7:17లో సర్పములాగున వారు మన్ను నాకుదురు. అక్కడ మన్ను తిందు అన్నారు కదా, అక్కడ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అయితే మన్ను నాకుదురు అనే విషయాన్ని మనం గమనించగలము. కాబట్టి ఏం చేశాడు అక్కడ దేవుడు అని అంటే ఆ యొక్క సర్పాన్ని నేల వరకు వంచి అణిచివేసేసాడు. నేల వరకు వంచుట, తర్వాత అణిచివేయుట. నేల వరకు వంచుట, అణిచివేసేసాడు దేవుడు. ఇక్కడ సాతానుడు విజయం సాధించనని గర్వంతో ఉన్నాడు. అరే, మానవుల్ని దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఎడబాటు చేసేసాను అని చాలా సంతోషంతో ఈ యొక్క అపవాది ఉంది. ఆ సంతోషాన్ని ఎంతోసేపు దేవుడు నిలపలేదు. ఆ సంతోషాన్ని వెంటనే ఆపేసి ఆయన తన ప్లాన్లో, అనాది సంకల్పంలో ఆయన తన యొక్క కుటుంబంగా ఏర్పడి నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని అమలు పరుస్తున్నాడు. ప్లాన్ ని స్టార్ట్ చేసేసాడు. లోక రక్షకుడి గురించి ప్రకటించేసేసాడు. మళ్ళీ అపవాదికి డిఫీట్ ఈ మాటలు రాగానే అప్పుడే సంబరాలు చేసుకుంటా ఉంది అపవాది. మానవులు నేను దేవుని నుంచి తప్పించాను, వారు కూడా నాలాగు ఆజ్ఞ అతిక్రమించలాగున చేయగలిగినానని ఆనందాన్ని తండ్రి అయిన దేవుడు ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే ఆయన తన యొక్క రక్షణ ప్రణాళికను ప్రకటించాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం సహోదరులారా. చూడండి, ఇక్కడ ఏముందంటే ఆదికాండం 3:15లో ఫస్ట్ మెసాయినిక్ ప్రాఫెసీ, క్రీస్తుని గూర్చి మొదటి ప్రవచనము. మెసాయినిక్ ప్రాఫెసీ, క్రీస్తుని గూర్చినటువంటి మొదటి ప్రవచనము. ఇది ఈ గ్రంథానికి కీలకము, ఈ గ్రంథానికి సెంటర్ పాయింట్, ఈ గ్రంథానికి ఒక రకంగా అంటే ఆ హెడ్ లైన్. దీనిని బట్టే
ఈ గ్రంథం అంతా కూడా నిర్మింపబడినది, దీని ప్రకారమే నడుస్తా ఉన్నది. మీరు ఏ పుస్తకం అన్నా చదవండి, గ్రంథంలో అన్ని కూడా ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనం ప్రకారమే దానిలో భాగంగానే నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు రావాలి కాబట్టి వంశావళులు తర్వాత మనం గమనించినట్లయితే ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవటము, అలాగనే వారి నుండి క్రీస్తు ప్రభు వారు వచ్చే వరకు వారిని కాపాడుతూ దేవుడు కొనసాగించటము, ఇవన్నీ కూడా మనం గమనించగలుగుతా ఉన్నాము. ఇది వచ్చిన ఒకసారి చదివి దీని వివరణలోకి వెళదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదవని చెప్పెను. ఇక్కడ ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా మనం స్టడీ చేసినట్లయితే క్రీస్తుని గూర్చినటువంటి మొట్టమొదటి ప్రవచనం ఇది. సో సహోదరులారా, ఇక్కడ మనం ఒకసారి గలతి 4:4లోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క వచనము ఏ విధంగా నెరవేరింది, ఏ విధంగా దేవుడు తన సంకల్పాన్ని కొనసాగించాడనే విషయాలు కూడా మనం కొన్ని గమనించవచ్చు. గలతి 4:4లో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. ఈ వచనాలన్నీ మనం మళ్ళీ వివరణగా నేర్చుకున్నాం. స్త్రీ యందు పుట్టారు, ఆ యొక్క అపవాదిని తల మీద కొట్టాలి, దాన్ని డిఫీట్ చేయాలి, టిల్ గ్రౌండ్, నేల వరకు వంగేలాగా దాన్ని డిఫీట్ చేయాలి. దాని కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలోకి పంపించాడు అనే విషయాన్ని గమనిస్తా ఉన్నాము. స్త్రీ యందు పుట్టి, స్త్రీ యందు ఆయన మాత్రమే పుట్టాడు. మనము స్త్రీ మరియు పురుషుని యొక్క సంతానం, మానవులమైన మనం అందరం కూడా. కానీ ఆయన మాత్రమే స్త్రీ సంతానము. స్త్రీ యందు పుట్టినవాడు, స్త్రీ ద్వారానే కలిగినవాడు, పరిశుద్ధాత్ముని ద్వారా కలిగినవాడు ఆయన మాత్రమే. అందుకనే ఈ వచనం వివరణ మనం గమనించినప్పుడు స్పెసిఫిక్ సెన్స్ లో వాడాలి దీన్ని. స్త్రీ యందు పుట్టడం అంటే అది ఏ యొక్క పురుషుని ఎరుగుక స్త్రీ సంతానము, స్త్రీ ద్వారానే కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు వారు వచ్చి నీ తల మీద కొడతాడు అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అలాగనే 1 యోహాను 3:8 కూడా గమనించినట్లయితే, 1 యోహాను 3:8 గమనించినట్లయితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. వాడు మొదటి నుంచి పాపం చేస్తున్నాడు, అంటే మొదటి మానవులను కూడా వాడు పాపంలోనికి లాగాడు. వాడులాగానే వాని యొక్క క్రియల నుండి లయపరచడానికి దేవుని యొక్క కుమారుని ప్రత్యక్షుడైను, ఆయన పంపించెను. కాబట్టి ఏదైతే ప్రామిస్ చేశాడో ఆదికాండం 3:15లో ఆయన నిన్ను తల మీద కొట్టును అని ఏదైతే చెప్పాడో, వైరము కలుగుతుంది నీ సంతానమునకు ఆయన సంతానమునకు, ఈ విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారు రావాల్సి ఉంది అనే విషయాన్ని అపవాది యొక్క క్రియలను లయపరచి రెడ్యూస్ చేయడానికి మనం గత క్లాసులో కూడా నేర్చుకున్నాం. ఏ విధంగా వాని యొక్క పరిధిని, వాని యొక్క శక్తిని తగ్గించి దేవుడు వారిని బంధించాడు. వాడు ఒక బంధింపబడినటువంటి యొక్క కుక్కలాగా ఏ విధంగా అయితే ఉన్నాడో మనం గమనించి ఉన్నాం గత క్లాసులో సహోదరులారా. అలాగనే రోమా 16:20 కూడా ఒకసారి చదువుదాం. రోమా 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. చూడండి, ఆ విధంగా సాతాను డిఫీట్ చేయటం అన్నమాట. మనమందరం క్రీస్తు ప్రభు వారు సాతానుని జయించి మనకు మాదిరై ఉన్నాడు. ఒకవేళ నువ్వు జయిస్తాను అపవాదిని అంటే ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆ సహాయకుడిగా ఉంటూ సాతానుని జయించటంలో ఆయన జయించాడు కాబట్టి మనకు నేర్పిస్తాడు ఏ విధంగా నువ్వు దాన్ని జయించగలవు, ఏ విధంగా నువ్వు దేవుని యొక్క సన్నిధికి మరలా తిరిగి రాగలవు, ఆ జీవ వృక్షాన్ని ఏ విధంగా నువ్వు మరలా తిరిగి పొందగలవు అనే విషయాన్ని ఆయన నేర్పించి నిత్య జీవితంలోనికి, నిత్య రాజ్యంలోనికి
దేవునితో కలిసి జీవించే యొక్క ఆ ఇటర్నల్ లైఫ్ ని మనందరికి కూడా అనుగ్రహిస్తాడు. నేను సాధించాను, దాన్ని నేను డిఫీట్ చేశాను, జయించాను, మీరు కూడా జయిస్తానంటే నేను సహాయం చేస్తానని క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నాడు. అందుకని మీ కాళ్ళ కింద శీఘ్రముగా దాన్ని తొక్కించడం, అదే వచ్చిన చూడండి, నీవు దాని మెడమ మీద కొట్టుదు అని చెప్పి దాని ముందు ముందు చదువుకుంటే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును కామసంత వైరం కలిగి అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు. దాన్ని త్రొక్కిస్తాను అనమాట దేవుడు. కాళ్ళతో త్రొక్కించడం అంటే అది దాన్ని డిఫీట్ చేయటం, నేల మట్టుకు వరకు దాన్ని వంచేయటం అనమాట. కాబట్టి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది క్రీస్తుని గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనం అని, మెయిన్ పాయింట్ లేదా సెంటర్ పాయింట్ ఆఫ్ ద బైబిల్ అని కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇంకా కొంత మనం గమనించినట్లయితే ఈ 3:15లోనే స్త్రీ సంతానము అనగా ఆ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ వెళ్దాం. 3:15లో స్త్రీ సంతానమును నీకును స్త్రీకిని, స్త్రీ సంతానము అనగా క్రీస్తు. నెక్స్ట్ మాట నీకును స్త్రీకిని అనగా సాతానుకును స్త్రీకిని అనే ఒక అర్థం ఉంది, అనే అర్థం వచ్చును. నీకును స్త్రీకిని అనగా సాతానుకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు అనగా సాతాను సంతానమునకు క్రైస్తవులకు, క్షమించాలి కొంచెం టైపింగ్ మిస్టేక్స్ పడిని, సాతాను సంతానమునకు క్రైస్తవులకు, నీ సంతానమునకు ఆమె సంతానమునకు అనగా సాతాను సంతానమునకు క్రైస్తవులకు వైరం అన్నమాట. వైరం కలుగజేసేదని అన్నాడు. ఆ వైరం కూడా మనం గమనించవచ్చు. వైరము కలుగజేసిన 1 యోహాను 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. 1వ యోహాను 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు ఒకసారి చూడండి. ఏ విధంగా క్రైస్తవులకు ఈలోక సంబంధికులకు వైరం కలిగి ఉందో ఇక్కడ ఈ వచనం బట్టి మనం గ్రహించగలుగుతాము. సో ఇది ఇక్కడ ఇంకా మనం చదువుకున్నట్లయితే అది నిన్ను తల మీద కొట్టును అనే వచనం చూసాం. అది అనగా ఆయన, అది అనగా ఆయన. ఆయన అంటే ఎవరంటే క్రీస్తు. ఆయన అనగా క్రీస్తు. ఈ వచ్చిన జాగ్రత్తగా లోతుగా స్టడీ చేయొచ్చు. నిన్ను తల మీద కొట్టును అనగా నిన్ను డిఫీట్ చేసి క్రైస్తవులు విజయం సాధిస్తారు అనే విషయాన్ని ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. సహోదరులారా, తల మీద కొట్టిదే దాన్ని పడగొట్టేసి, తలే కదా ప్రాణము, నీవు దానిని తల మీద కొట్టును అనగా క్రైస్తవులు విజయం సాధిస్తారు అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. నీవు దానిని మడమ మీద కొట్టుదువు అనగా మడమ మీద కొట్టుదు అనగా క్రైస్తవుల దారి మళ్లించటం. సాతానుని తల మీద కొట్టి వాని యొక్క ప్రాణం, మనం అందరికి తెలుసు, ఎవరికన్నా ఏదన్నా జరిగితే, యాక్సిడెంట్ కానీ ఏదన్నా జరిగితే తల కాకుండా ఏదన్నా పార్ట్లు జరిగినా కొంత బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ తల మీద కొడితే లేదా తలకు దెబ్బ తగిలితే ప్రాణం నిలుపుకోవడం కష్టం. మానవులు, క్రైస్తవులు, క్రీస్తుని పోలి నడుచుకునే వారందరూ కూడా ఈ విధంగా ఉంటారు. క్రైస్తవులు విజయం సాధిస్తారు, తల మీద కొడతారు, దాన్ని డిఫీట్ చేస్తారనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాము. అలాగనే నీవు దాన్ని మడమి మీద కొట్టుదువు అనగా నీవు దాన్ని మడమి మీద కొట్టుదు అనగా ఈ యొక్క అపవాది మానవుల యొక్క నడక మార్చటం. సో స్ట్రైట్ గా పోయే వారి కాలు ఏదైనా అడ్డు పెట్టామనుకోండి, వారి దారి మళ్ళబడతారు, లేదంటే క్రింద పడిపోతారు. క్రైస్తవుల దారి మళ్లించడం అనమాట. క్రైస్తవులకి దారి మళ్లించడం మనం ఏంటి క్రైస్తవులకు దారి మళ్లించడం అని అంటే, అనేక సంఘాలు, విధానాలు క్రీస్తును తెలుసుకోకుండా చేయటము, అలానే క్రీస్తును అర్థం చేసుకోకుండా మానవుల యొక్క హృదయాలను త్రిప్పటము ఎక్సెట్రా. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము, ఆయన యొక్క త్యాగాన్ని మానవులు సరిగా గుర్తించలేకుండా పోయేలాగా చేయటము, తర్వాత ఈ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటము, ఇలాంటివన్నీ కూడా మడమ మీద కొట్టడం అంటే మనం దారి మళ్లించడం అనే విషయాన్ని గమనిస్తా ఉన్నాం సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించిన ఈ విషయంలో అక్కడ ఏమని చదువుకున్నామంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదవని చెప్పెను. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేసి ఉన్నాము. ఇక్కడ వైరము క్రీస్తు ప్రభు
కు అలాగనే సాతానుకు లేదా క్రీస్తు ప్రభు వారిని అనుసరించి నడుచుకునే బిడ్డలకు అపవాదికి తిరిగి క్రైస్తవులందరూ కూడా విజయం సాధిస్తారనే విషయాన్ని ముందుగానే దేవుడు తెలియజేశాడు. తర్వాత వీరికి ఇచ్చినటువంటి ఆదాముకి ఏం చెప్పాడు దేవుడు, అలాగనే హవ్వకి ఏం చెప్పాడు, అపవాదికైతే పనిష్మెంట్ ఇచ్చాడు, శపించాడు. స్త్రీతో ఏం చేశాడంటే ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదనను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడి నిన్ను ఏలునని చెప్పాను. అంటే మల్టిప్లయింగ్ ద పెయిన్ ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనించినప్పుడు మల్టిప్లయింగ్ పెయిన్, అలాగనే మల్టిప్లయింగ్ కన్సెప్షన్, ప్రసవ వేదనను పెంచేశాడు, అలాగనే ఆ యొక్క వేదనను పెంచినట్లుగా మనం గమనిస్తా ఉన్నాము. సహోదరులారా, ఆ స్త్రీకి ఆయన ఈ యొక్క ఇవి పెంచినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. పెయిన్స్ పెంచాడు, అలానే గర్భవేదనను పెంచాడు ఆమె చేసిన తప్పుకు. తర్వాత ఆదాముకు ఏమి బాధ్యతలు లేదు, ఆయనను ఏ విధంగా దేవుడు ఈ యొక్క పాపం చేసిన తర్వాత ఆయనతో చెప్పాడో ఒకసారి గమనిద్దాం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటేవి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, దాని అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును, ఫలములలోని పంట నీవు తిందువు, నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవి మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. సో ఇవన్నీ ఆదాముతో చెప్పిన మాటలు అన్నమాట. ఇక్కడ ఆదాము చేసిన పాపము నిమిత్తము నేల శపింపబడిన, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. సో ఆదాము చేసిన తప్పుకు దేవుడు ఏం చేశాడంటే నేలను శపించాడు. నేలను శపింపబడటం వలన జంతువుల క్రూరత్వం వచ్చింది జంతువుల్లో. అలాగనే నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని ఆయనతో చెప్పాడు. తర్వాత ఆదాము చేసిన తప్పుకు ఆయన నేలను శపించడం ద్వారా ఈ భూమి పైన జంతువుల క్రూరత్వం, మానవుల్లో కూడా క్రూరత్వం వచ్చిందని కూడా మనం గమనించగలుగుతా ఉన్నాం. ఇంకా ఆదికాండం 3:20లో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టడం మనం గమనించాము. ఆదికాండం 3:20లో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. సో ఈవ్ అంటే మీనింగ్ ఏంటంటే లైఫ్, ఈవ్ మీన్స్ లైఫ్ అనే విషయాన్ని మనం గమనించాం ఇక్కడ. కాబట్టి సహోదరులారా, ఇక్కడ మనం గమనించింది ఏంటంటే తర్వాత వీరు ఎప్పుడైతే పండు తిన్నారో, పండు తినిన తర్వాత వారిని దేవుడు సాతానుని శపించటము, సర్పాన్ని శపించటము, తర్వాత హవ్వకు మల్టిప్లై చేయటము, ఆమె యొక్క ప్రసవ వేదనను ప్రయాసను ఎక్కువ చేయటము, తర్వాత ఆదాముకు ఎక్కువగా శ్రమపడి కష్టపడి నువ్వు నీ యొక్క ఫలమును లేదా పొలాలను పండించి ఆహారం తింటావని ఆ కష్టపడే తత్వం నేడు అందరికీ ఉంది. స్త్రీలకు దేవుడు ఆనాడు చెప్పిన మాట ఈనాడు జరుగుతా ఉంది. పురుషులకి వారి యొక్క బాధ్యతల ప్రకారంగా దేవుడు చెప్పిన ప్రకారంగా ఈనాడు కూడా జరుగుతా ఉంది. కష్టపడి ఆహారం సంపాదించుకొని జీవనం కొనసాగించడం అన్నమాట. తర్వాత ముందుది ఒకసారి పెట్టండి, ముందుది ఒకసారి కొంచెం నోట్స్. దీని ముందుదా బ్రదర్? ఇదేనా సంతోష్ బ్రదర్? ఇదేనా ముందుదే? దీని ముందుది 7.1, ఇది ఒకటినండి. సార్ ముందు 7, దీని ముందు 7 పాయింట్ ఉంచు. ఇదండి, అది ఏంటంటే అండి, ఇదా బ్రదర్? నీవు దాన్ని మడి మీద కొట్టుదు అన్నది.
క్రైస్తవులు దారి మళ్ళించడం, మడమ మీద కొట్టడం అంటే అపవాది అవునండి. సాతాను క్రైస్తవుల యొక్క మడమ మీద కొట్టి దారి మళ్ళించడం. చూడండి మీరు అనేక సంఘాలు వచ్చినాయి ఇప్పుడు కదా, అవునండి. దారి తప్పించడం. ఈ కామా లేదండి. చేయటం, క్రీస్తుని అర్థం చేసుకోకుండా మానవుల హృదయాలను త్రిప్పటం, ఇవన్నీ కూడా చాలా బ్రదర్ మార్చండి. ఓకే. ముందుకు వెళ్ళొచ్చా బ్రదర్? ఇది కూడా వెళ్ళండి బ్రదర్. ఇందులో 3వ పాయింట్ ఓకే, నేల సర్పింపబడినది అన్న దగ్గర అదిగండి నెక్స్ట్. ఓకే ఓకే. ఆదామునేమి అనలేదండి దేవుడు, చెప్పించడం మాత్రం సాతాన్ని. భూమిని చెప్పించాడు. తర్వాత హవ్వకు పెయిన్స్, ఆ యొక్క పెయిన్స్ ని లేదంటే ఆ యొక్క ప్రసవ వేదనను హెచ్చించాడు, మల్టిప్లై చేశారు. ఆదాముకు పొలంలో పంట నువ్వు కష్టపడి గచ్చ పొదలను సేద్యం చేసి నువ్వు సంపాదించుకోవాలని తెలియజేశాడు. మార్చండి బ్రదర్. బ్రదర్ ఇక్కడ చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని దేవుడు అనుకోవటం జరుగుతా ఉంది. మనం గమనించినట్లయితే ఇక్కడ నిరంతరం జీవించి, చూడండి ఈ విషయాన్ని మనం మరొకసారి చదువుకుందాం. నిరంతరం జీవించనేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. సో ఇక్కడ ఈ జీవవృక్ష ఫలమును కూడా ఒకవేళ చెయ్యి చాచి తింటాడేమో. దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని నిరంతరం జీవించనేమో. ఈ పదం చూడండి సహోదరులారా, నిరంతరం జీవిస్తే ఏమవుతుంది అప్పుడు? ఒకవేళ ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటే ఏం జరుగుతుంది? ఇక్కడ మరలా మీకు వివరిస్తాను ఈ పాయింట్ ని. ఇక్కడ మిస్ అయినటువంటి ఆ యొక్క ట్రీ ఆఫ్ లైఫ్ షల్ రిటర్న్ బట్ నాట్ ఆన్ ద అర్త్. ఆ జీవవృక్షాన్ని మరలా మనం తిరిగి పొందగలుగుతాం. ఎక్కడంటే పరలోకంలో ఆ జీవవృక్షానికి హక్కుదారులంగా, ప్రకటన గ్రంథం 22:14 ప్రకారము హక్కుదారులంగా తిరిగి మనం అందరం కూడా ఆ జీవవృక్షాన్ని పొందటానికి అర్హులము అవుతామనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాము. ప్రకటన 23:14 జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకొని వారు ధన్యులు. జీవవృక్షము హక్కు గలవారమై ఆ హక్కును పొందగలుగుతాం. మనం చివరి వరకు సహించి మనము క్రీస్తు యొక్క మార్గంలో నడిచిన ఎడల ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తిరిగి పొందగలము. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకునో ఏదైనా తోటల నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటలకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టను. సహోదరులారా, ఎందుకు పంపివేశాడు దేవుడు? ఆయన పైన ఉన్న ప్రేమతోనా లేకపోతే కోపంతోనా? ఆ ఏదైనా తోటల నుండి ఆదాముని ఎందుకు వెళ్ళగొట్టాడు? ప్రేమతోనా కోపంతోనా? ఏమండి నవీన్ గారు? కొంచెం కన్ఫ్యూజన్ అండి. అది ప్రేమతో అంటే ప్రేమతోనే అనే చెప్పాలి ఆయన. ఎందుకు అంటే అప్పుడు కోపము ఉన్నా కానీ అయితే ఆదాము
కి అదేంటి ఆ ఫలం, ఏ ఫలం అయితే తినకూడదు అన్నాడో అది ఆ ఫలం తిన్నాడు కాబట్టి అది తినటానికి ఆయన అప్పటికి అర్హుడు కాలేదు. సో ఈ జీవవృక్షం కడ ఇంకా అదేంటి అర్హత పొందకుండానే తీసుకుంటే కరెక్ట్ కాదని చెప్పి బయటికి పంపించేసినట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే బ్రదర్, ఓకే బాగా చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఒకవేళ తిన్నాడు అనుకోండి, ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే ఆయన పాపానికి అంత ఉండదు, పరిహారం ఉండదు, ఇంకా పాపంలోనే కొనసాగుతుంటాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. పాపం చేసిన తర్వాత ఆయన ఆ యొక్క పండుని తింటే ఆ పాపంలోనే కొనసాగుతూ ఉంటాడు. ఆయన పాపానికి పరిహారం లేదు కదా. కాబట్టి దేవుడు ప్రేమతోనే ఒకవేళ తింటే ఆ పాపంతోనే జీవిస్తాడు, మరొక అపవాదిలాగా అపవాది వానిలో కలిపేసుకుంటాడనే దీంతో దేవుడు ఆ యొక్క ఏదెను తోటలో నుండి ఆదామును పంపివేశాను కదండి. పాపంలో జీవించడం దేవుని ఉద్దేశం కాదు కదా. మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఓకే, అంటే పాపం, ఓకే అర్థమైందండి. పాపంలోని కొనసాగుతాడు, తింటే పాపంలోనే తన జీవితం కొనసాగుతూ ఉంటది. జీవవృక్ష ఫలం అంటే ఇంకా జీవిస్తానే ఉంటాడు పాపంలోనే. ఓకే, అందుకోసం ఒకవేళ తింటే ఆ విధంగా ఉంటాడనే ఉద్దేశంతో ప్రేమతోనే వెళ్ళగొట్టాడు. మనకి ఎక్కువ మంది కోపంతో వెళ్ళగొట్టాడనో ఇదిగా చెప్తారు కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ప్రేమతోనే వెళ్ళగొట్టాడు. ఆదామును ప్రేమించాడు కాబట్టి వారితో ఇంకా సహసంబంధాలు కలిగి ఉన్నాడు దేవుడు. తర్వాత కూడా వాళ్ళని వెళ్ళగొట్టేటప్పుడు వారికి పని అప్పు చెప్పించాడు కదా. పని లేకుండా పంపించలేదు వారిని. దేవుడు యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచటకును ఏదేని తోటల నుండి అతన్ని పంపివేసెను. సేద్యపరచడానికి పంపించాడు. ప్రేమ ఉంటేనే కదా మళ్ళీ వర్క్ చెప్పేది. అంతేనండి. మనం పిల్లల్ని తప్పు చేసినప్పుడు ఎలా దండిస్తామో అంతే అంతే, అంతగా ప్రేమించాడు ఆదాము. కరెక్ట్, ఓకేనండి. ప్రేమతోనే పంపించాడు అనే విషయాన్ని చూసుకుంటా ఉన్నాము. తర్వాత ఇంకెప్పటికి రాకుండా, no returns to this garden on the earth. We don't know how long the garden remained or even where it was. అది ఎక్కడ ఉందంటే మనం ఇంతకు ముందు చదువుకున్నాం, కొంత అవగాహన ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మనకు తెలియదు. తర్వాత ఎంతకాలం అక్కడ ఉన్నారు, తర్వాత ఎంతకాలం తర్వాత వారిని బయటకు పంపించడం అనే విషయాలు మనకు ఖచ్చితంగా తెలియవు. వారు మరలా ఎన్నటికి కూడా వెనక్కి తిరిగి రాలేదు అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. బ్రదర్, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆదాం అంటాను, గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆదాంని పంపించేసినాక నాకు తెలిసి ఆయన ఆ గార్డెన్ అక్కడి నుంచి తీసేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే నోవాహు కాలంలో ఆయన ప్రపంచం మొత్తం అంతా నీళ్లతో నింపేసి మహాప్రళయాన్ని పంపించినప్పుడు అక్కడ ఆ గార్డెన్ అక్కడ ఉండదు కదండి. అదే ఏదన్నా కానీ మొత్తానికైతే అది నాశనం అయిపోయింది. అంటే నాశనం అంటే దాన్ని తీసుకెళ్లిపోయినట్టే కదండి ఆయన అక్కడ లేకుండా. భూమి మీద ఏర్పాటు చేశాడు కదా నవీన్ గారు. దేవుని తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు ఆయన? ఓకే, అంటే భూమి మీద ఉన్నాయి, ఆయన తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? అంటే ఇక్కడ రాసింది కదండి, నో రిటర్న్ టు దిస్ గార్డెన్ ఆన్ ఎర్త్, వి డు నాట్ నో హౌ లాంగ్ ది గార్డెన్ రిమైన్. వారు నో రిటర్న్స్ టు దిస్ గార్డెన్ ఆన్ ద ఎర్త్ అంటే ఆ గార్డెన్ ఎర్త్ పైకి ఆ గార్డెన్ దగ్గరికి మరి వారు ఎన్నటికి తిరిగి రాలేదు. అది అక్కడ మీనింగ్. ఓకే, అంటే మరి ఎక్కడికి ఏదేని తోట మరి ఎక్కడికి అనిపిది మనకు ఎర్త్ పైన, నా మీనింగ్ అది. ఓకే, అర్థమైందండి. అంటే మనం స్పెక్యులేట్ చేయడం తప్ప మనం కరెక్ట్ గా తెలియదు, రాయలేదు కదా గ్రంథంలో. ఇంకా ఆ ఏదేని తోట గురించి ఇంకా ప్రస్తావన లేదు తర్వాత ఇంకా. కరెక్ట్ అండి. అంటే ఇంకా దాని గురించి మనకు వివరణ ఎక్కువ లేదు. అంతవరకే వారు పాపం చేసి అక్కడి నుంచి తీసివేసి అక్కడి నుంచి పంపించే వరకే ఆ గార్డెన్ ఉపయోగించుకున్నారు దేవుడు. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది మన గ్రంథంలో లేదు కాబట్టి మనం కూడా ఊహించడానికి లేదు. కాబట్టి అది లొకేషన్ అయితే ఆ నదులను బట్టి మనం పోయినసారి నేర్చుకున్నాం. అంతే. ఓకే బ్రదర్, నెక్స్ట్
కాబట్టి నేలను సేద్యపరచడానికి అతన్ని ఏదైనా తోటలో నుండి పంపివేశాననే విషయాన్ని మనం గమనించాం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. చూసారా సహోదరులారా, అంటే వారు బయటకు పంపివేయబడినప్పటికీ దేవునితోటి మంచి సహసంబంధం కలిగి ఉన్నారు. వారి ఆత్మీయ జీవితాలు దేవునితో ముడిపడి ఉన్నాయి. మొత్తానికి అపవాది మోసపుచ్చింది కాబట్టి దాని పక్షానికి వెళ్ళలేదు. వాళ్ళు దేవునితోనే ఉన్నారు, దేవుని దయతోనే జీవిస్తా ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఆమె చెప్పడం కూడా చూడండి మీరు, ఒక కుమారుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని కొన్నాను నేను. కాబట్టి సహోదరులారా, ఇక్కడ ఆదాము హవ్వ ఇద్దరికి పుట్టిన కుమారుడు కదా కయీను. కానీ ఆదాం ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు గమనించండి, దేవునితో ఆ మాట చెప్పే విషయంలో యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని అంటే ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే మనకి కుటుంబ బాధ్యతలు లేదా కుటుంబంలో జరిగే విషయాలకు తల్లి యొక్క పాత్రను తెలియజేస్తా ఉంది. స్త్రీకి దేవుడు ఆ కుటుంబాన్ని నడిపించే బాధ్యతను ఇచ్చాడనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. కుటుంబంలో జరిగే ప్రతి కార్యానికి ఆ యొక్క స్త్రీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని, దేవుణ్ణి కీర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆ తల్లిని బట్టి కుమారులు బిడ్డలు వారందరూ కూడా తర్వాత వారు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి, కృతజ్ఞతలు ఏ విధంగా తెలియజేయాలనే విషయం వారికి కూడా తెలియజేయటం, వారికి కూడా నేర్పటం జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి. తిమోతికి కూడా వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు వీరందరూ కూడా ఆయనకు దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తారు, తెలియజేస్తారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకునే విషయం ఏంటంటే స్త్రీలకు ఇచ్చినటువంటి యొక్క బాధ్యతను లేదంటే వారికి ఇచ్చినటువంటి యొక్క పనిని మనం గమనించవచ్చు. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఆమె తెలియజేయటం, తర్వాత ఆయనకు కయీన్ అని పేరు పెట్టడం, తర్వాత ఆమె మరలా ఒక కుమారుని కని ఆయనకు హేబేలు అని పేరు పెట్టడం కూడా మనం గమనిస్తా ఉన్నాము. సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నిర్మించిన మొట్టమొదటి మానవుడు కూడా పురుషుడు. తర్వాత భూమి మీద జన్మించినటువంటి మొట్టమొదటి మనిషి కూడా పురుషుడే అని మనం గమనిస్తా ఉన్నాము. కొంత దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన యొక్క విజన్ లో పురుషునికి ఇచ్చే బాధ్యతలో కొంత వ్యత్యాసం ఉంది, స్త్రీలకు ఇచ్చే బాధ్యతలు కొంత వ్యత్యాసం ఉందనే విషయాన్ని మనం గమనించగలుగుతాము. తరువాత ఆదికాండము 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. చూడండి సహోదరులారా, ఇక్కడ శ్రేష్టమైన దానిని హేబేలు తీసుకొచ్చాడు. తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తీసుకొచ్చి అర్పించాడు అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాము. ఏంటి ఇది? ఎందుకు ఆయన ఇంత అర్పణ తీసుకురాగలిగినాడు, కయీను తీసుకురాలేకపోయాడు అని అంటే ఆయనకు విశ్వాసమును బట్టి ఆయన ఆ విధంగా శ్రేష్టమైనవి అర్పించినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. హెబ్రీ 11:4 ఈ విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎవరు చెప్పారు ఇంత విశ్వాసమును కలిగి ఉండాలని? హేబేలుకి ఎవరు తెలియజేశారు? ఎవరైనా నేర్పిస్తే కదా తెలిసేది, ఎవరైనా బోధిస్తే కదా తెలిసేది, ఎవరైనా ప్రకటిస్తే కదా క్రీస్తుని గుర్చిన మర్మములు తెలిసేది. కాబట్టి ఎవరు తెలియజేశారు శ్రేష్టమైనవి దేవుడు కోరుకుంటాడు అనే విషయాలు? ఎవరు తెలియజేశారు? ఇక్కడ మనం గమనించినట్లయితే కయీను హేబేలు ఇద్దరికి కూడా వారి తల్లిదండ్రులు వారికి దేవునితో గల సంబంధాన్ని, దేవునితో వారికి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని, దేవుని ఔన్నత్యాన్ని,
దేవుని యొక్క గొప్పతనాన్ని తమ బిడ్డలకు ఎప్పుడు చెప్తూ ఉన్నట్లుగా ఈ వచనం బట్టి మనం గ్రహించగలుగుతాం. వారి చిన్నతనం నుండి కూడా దేవుని గురించి వివరిస్తున్నట్లు కూడా మనం గమనించగలుగుతా ఉన్నాం. ఆ వివరించినప్పుడు హేబేలు ఆ మాటలు శ్రద్ధగా విన్నాడు, దేవుని గురించి భయభక్తులు కలిగి ఉన్నాడు. తద్వారా ఆయన మంచి అర్పణను అర్పించినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఆ తల్లిదండ్రులు చెప్పినప్పుడు కయీను సరిగా వినలేదు. తద్వారా ఆయన ఆ దేవునికి లక్ష్య పెట్టే అర్పణ ఆయన అర్పించలేకపోయాడు. తద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నాడనే విషయాన్ని కూడా గ్రహించగలుగుతా ఉన్నాం. మనందరికి తెలుసు రోమ 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి దేవుని గురించినటువంటి మాటలు మనం విన్నప్పుడు జాగ్రత్తగా విన్నట్లయితే మనకు విశ్వాసము మనకు పెంపొందించుకుంటా ఉంటాము. ఆ విశ్వాసము ద్వారా దేవునికి ఏం చేయాలి మనము అనేది మనకు తెలుస్తుంది. మనం ఏం చేయించుకోవటం కాదు, మనం ఏం చేస్తాం దేవుని కొరకు అనే విషయం మనం తెలుసుకోగలుగుతాము. సహోదరులారా, బ్రదర్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి, అడగండి. ఒకసారి బ్యాక్ వెళ్తారా? యా, ఇది ఇక్కడ 3 నుంచి 5 వచనాల్లో ఫస్ట్ది కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను అని రాసి ఉందండి. ఒక్క 10 minutes మీరు నెక్స్ట్ స్లైడ్స్ కూడా చూస్తే మీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి మాక్సిమం, నేను అనుకుంటున్నాను. సరే, ఓకే. అంటే అవ్వలేదు, ఈ స్లైడ్ ఇంకా అవ్వలేదు. ఇంకా 2-3 స్లైడ్స్ ఇదే వచనం పైన మనం కొనసాగించుకుంటాం. షూర్. చక్కగా నేర్చుకుందాం. ఇంకా వివరణ ఇస్తా ఉన్నాను ఈ వచనాలు అసలు ఏంటి, ఎందుకు లక్ష్య పెట్టారు, ఎందుకు లక్ష్య పెట్టలేదు అనే విషయాలను కూడా కొంచెం మనం గమనించగలుగుతాం. ఓకే, రైట్. నెక్స్ట్ స్లైడ్. సరే, ఎందుకు కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు? ఎందుకు కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు? అదే, తన పంటలో సరైనవి తీసుకురాలేదు ఆయన. అంటే సరైనవి అంటే మంచివి తేలేదా? శ్రేష్టమైనది ఇవ్వలేదు. అంటే ఉదాహరణకు ఒకవేళ ఆయన పంటలు పండిస్తాడు కాబట్టి ఏదైనా కూరగాయలు తీసుకొచ్చారు, లేదా ఫ్రూట్స్ తీసుకొచ్చారు, లేదా ఇంకోటి తీసుకొస్తే అందులో మంచివి కాకుండా వేరే ఇచ్చారనా? అవును బ్రదర్. కానీ వచనాలైతే మనకి ఏం తెలియజేస్తున్నాయంటే బ్రదర్, ఆయనకున్న స్వభావం బట్టి అంగీకరించలేదు. ఆయన తెచ్చిన వాటి విషయాలను బట్టి కాదు, విషయాలను బట్టి కాదు, వారి హృదయాలను పరిశీలించాడు దేవుడు. కయీను హృదయాన్ని, హేబేలు హృదయాన్ని పరిశీలించినప్పుడు ఎవరి అర్పణను అంగీకరించాలి, ఎవరి అర్పణను అంగీకరించకూడదని ఆయన డిసైడ్ చేసుకున్నారు, హృదయాన్ని. అంతేకాని పైన ఆయన తెచ్చినవి పై స్వభావాన్ని బట్టి లేదో అని కాదు, అర్పణలు తెచ్చిన వాటిని బట్టి కాదు, తెచ్చే హృదయం ఏ విధంగా ఉందో గమనించారు దేవుడు. చూడండి, దీనికి సంబంధించిన వచనాలు మీకు కొన్ని నేను చూపిస్తాను సహోదరులారా. ఏంటి కయీను స్వభావము? ముందు బయటపడలేదండి సహోదరులారా. కయీను స్వభావం ముందు అర్పణ తెచ్చేటప్పుడు బయటపడలేదు. ఎప్పుడైతే దేవుడి యొక్క అర్పణను అంగీకరించలేదో అప్పుడు కయీను స్వభావం బయటపడింది. చూడండి ఆయన స్వభావం ఏ విధంగా ఉందో. కోపపడేవాడు. వచనం చూడండి మీరు అక్కడ 6వ వచనంలో, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? తర్వాత పదం సత్క్రియ లేనివాడు. తర్వాత ద్వేషము గలవాడు, తన తమ్ముడిని ద్వేషించాడు. అసూయపరుడు, నా అర్పణ అంగీకరించలేదు, ఆయన అర్పణ అంగీకరించాడని చెప్పేసి అసూయపరుడు. తన తప్పును ఒప్పుకునేవాడు కాడు. ఇదిగోండి, ఈ స్వభావం బట్టి హృదయమును దాని అంతరింద్రియములను ఎరిగిన దేవుడు కాబట్టి ముందే ఈ కయీను హృదయంలో ఈ యొక్క స్వభావ లక్షణాలు, ఇవి దేవునికి సంబంధించిన లక్షణాలు కాదు కాబట్టి ఆయన ఆ యొక్క అర్పణను అంగీకరించలేదు. శ్రేష్టమైనవి అనే విషయం కాదండి. అక్కడే దేవుడు తీసుకోడు కదా, హృదయాన్నే కదా చూసేది ఆయన. అందుకనే నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని అని అంటారు. హృదయాన్నే కోరుకుంటున్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకునేవాడు. నీవు అర్పించేటప్పుడు ఎంత జాగ్రత్తగా అర్పిస్తా ఉన్నావు నీ హృదయాన్ని, నీ స్వభావం ఏ విధంగా ఉంది. ఒకవేళ ఈ యొక్క స్వభావం కలిగి నువ్వు దేవునికి ఏమైనా అర్పిస్తే ఆయన తీసుకుంటాడా? కదండి. కీర్తన 139 1-2 వచనాలు చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు.
కాబట్టి హేబేలుకు ఉన్నటువంటి ఆ యొక్క హృదయాన్ని బట్టి ఆయన అర్పణను అంగీకరించలేదు. చూడండి, మీరు ఇంకా వచనాలు గమనించినట్లయితే ఇద్దరు తీసుకొచ్చాడు. గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క శ్రేష్టమైనవి లేదంటే శ్రేష్టం కానివి అనేది రాయలేదు. కయ్యని విషయంలో వివరించలేదు, హేబేలు విషయంలోనే వివరించారు. కాబట్టి మన తలంపు పుట్టక మునిపే తెలుసు కాబట్టి, కయ్యని యొక్క హృదయాన్ని దేవుడు ముందే తెలుసుకున్నాడు కాబట్టి ఆయన అర్పణను లక్ష్య పెట్టలేదు దేవుడు. అందుకని ప్రసంగి అంటాడు కదా, 5:1-2 వచనాల్లో, నీవు దేవుని మందిరంలోకి పోవునప్పుడు, ప్రసంగి గ్రంథంలో, నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీవు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. సో ఈ స్వభావాలన్నీ పెట్టుకొని మనం మందిరంలోకి వెళ్ళి మనం కానుకలు ఇస్తేనో అర్పిస్తేనో అవన్నీ వ్యర్థమే. హృదయాన్ని చూస్తాడు ఆయన. నీ హృదయం ఎంత ప్లెయిన్ గా ఉంది, దాన్ని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, దాన్నే అంగీకరిస్తాడు. ఇదిగో ఇంత ఘోరమైన హృదయం కయ్యనుకు ఉంది కాబట్టే దేవుడు ఆయన యొక్క అర్పణను అంగీకరించలేదు. కాబట్టి మందిరానికి వెళ్ళేటప్పుడు నేడు మనం హృదయాన్ని పరిశీలించుకోవాలి కదండి. మనం గమనిస్తూ ఉంటాం చాలా సంఘాల్లో కానీ లేదంటే ఇంకొక విషయంలో కానీ, దేవుణ్ణి ఆరాధించడం కంటే కూడా సంఘంలో ఇచ్చే ప్రయారిటీస్ కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం, లేదంటే నలుగురు చూస్తారనో మన గొప్పతనాన్ని ప్రదర్శించడం కొరకు మనం సంఘాన్ని ఆరాధనలోకి వెళితే నువ్వు అర్పించే వాటిని దేవుడు ఏమాత్రం లక్ష్య పెట్టడు. ఇదిగో ఆ యొక్క స్వభావం, కయ్యను కలిగిన స్వభావం మనం కూడా కలిగి ప్రార్థన చేస్తే ఆయన లక్ష్య పెట్టడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాము సహోదరులారా. కాబట్టి ఈ యొక్క కయ్యనుకు ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం బట్టి ఆయన అంగీకరించలేదు. ఎక్కడ ఆ యొక్క స్వభావం ఎప్పుడు బయటపడింది? నిజ స్వరూపం ఎప్పుడు బయటపడుతుంది? మామూలుగా ఉన్నప్పుడు ఏం కాదు, కానీ మనలో కూడా కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మన నిజ స్వరూపం బయటపడుతుంది. అప్పుడు దాకా సైలెంట్ గా ఉండి ఏదో ఒక సమయం వచ్చినప్పుడు మన నిజ స్వరూపాన్ని బయటకు ప్రదర్శిస్తాం. మన కోపాలు కానివ్వండి, మన ద్వేషం కానివ్వండి, మన యొక్క స్వాభావిక సిద్ధమైనటువంటి మన హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క కల్ముషం అంతా కూడా ఎదుటి వారి మీదకో, ఈ సమాజం మీదకో, ఈ సంఘం మీదకో వచ్చేస్తుంది. అవన్నీ కూడా కయ్యను అపవాదికి సంబంధించినటువంటి ఆలోచన లక్షణాలు. వాటిని దేవుడు లక్ష్య పెట్టడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సార్లు దేవుడు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని అనుకుంటే, ఒకవేళ మనకు కయ్యనులో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం ఉండిందేమో చూసుకొని వాటిని తీసివేసుకున్న రోజు మన యొక్క ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టి తిరిగి మనకు జవాబిస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. అందరము ఆ యొక్క కయ్యను హేబెల్ నుండి నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉంది. కాబట్టి దేవుడు గ్రంథమందు రాయించాడంటే మనం సరిచేసుకోవడానికి, తీసివేసుకోవడానికి, మనలో దేవునికి అంగీకార యోగ్యమైన విషయాలు ఏమన్నా ఉంటే వాటిని తీసివేసుకొని ఆయన మన అర్పణలు కూడా అంగీకరించేలాగా మనం తయారు చేసుకోవడానికి ఆయన మనకు సమయం ఇస్తున్నాడు, వయసు ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని గమనించి మనము కాలం ఉన్నప్పుడే దేవునికి మనం తెలియని ఆరాధనలు చేస్తున్నామేమో, సరిగా అర్పించలేకపోతున్నావేమో, అవన్నీ గమనించుకుంటూ ముందుకు కొనసాగాలని గ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవునికి ఎలాంటి విషయాలు మనకు కావాలని అంటే, మనం గమనించినట్లయితే ఆయనకు సత్క్రియలు చేసేవారే కావాలి. దానిని బట్టే 7వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత చూడండి, తీతు 2:14లో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. కాబట్టి ఈ సత్క్రియలు చేయని ఎడల మనము
సత్క్రియలు చేయని ఎడల కయ్యను లాగానే మనం కూడా మన యొక్క ఆరాధన కానీ మనం చేయ ప్రతి పని కూడా అంగీకరింపబడదు. కాబట్టి మన సత్క్రియలు చేస్తేనే ఆయన అంగీకరిస్తాడు. సత్క్రియల మీద ఆసక్తి కలిగి ఉంటేనే తన ప్రజలు మనం అవుతాము. ఆయన మనల్ని పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని క్రీస్తు ప్రభు వారిలాగా తనకు కుమారులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలుస్తాడనే విషయాన్ని మనం గమనించగలుగుతాము. కాబట్టి ఆదికాండము 4:8 కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. ఇక్కడ చూడండి, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అర్పణను అంగీకరించింది ఎవరు? దేవుడు కదండి. కోపం ఎవరి మీద ఉంది ఇప్పుడు కయీనుకి? సహోదరులారా, కోపం ఎవరి మీద ఉంది? హేబేలు మీద ఉందండి కోపం. మామూలుగా ఇప్పుడు ఆయన అర్పణను అంగీకరించింది ఎవరు? దేవుడండి. దేవుడు కదా. మరి కోపం ఎవరి పైన ఉండాలి? ఆయనకి దేవుడి పైన ఉండాలండి. దేవుని పైన ఉండాలి. మరి ఎవరి మీద చూపిస్తున్నాడు ఆయన కోపం? ఎవరితో మాట్లాడుతున్నాడు? తమ్ముడి మీద. తమ్ముడితో ఎవరితో మాట్లాడాలి అసలు? యాక్చువల్ గా దేవుడితో మాట్లాడాలి. దేవుడితో మాట్లాడాలి. ఆయన కోపము ఎట్లా తీర్చుకుంటున్నాడు చూడండి. కయీనుకున్న కోపాన్ని ఎట్లా తీర్చుకుంటున్నాడు చూడండి. ఆయన కోపాన్ని తీర్చుకోవడానికి ఒకవేళ దేవుడు కనిపించేవాడైతే ఏం చేసేవాడేమో. దేవుడు కదా ఆయన యొక్క అర్పణను అంగీకరించింది. ఆ కోపాన్ని, ఆ అసూయను, ఆ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ను ఎట్లా ఎగ్జిబిట్ చేస్తున్నాడు చూడండి, ఎలా బయట పెడుతున్నాడో చూడండి. ఆయన కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడసాగను. మాట్లాడాల్సిన దేవుడితో కదా, దేవునితో మాట్లాడాలి. ఆయన కనిపించడు కాబట్టి ఈ యొక్క ఈర్ష్య, ద్వేషము ఇక్కడ తన తమ్మునిపై వచ్చి వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపిన. మీద పట్టం అంటే చూడండి ఎంత కఠినమైన పదమో, ఎంత బ్యాడ్ ఆయనలో ఉందో, ద్వేషము ఆయనలో ఉందో చూడండి. ఇదిగోండి, ఈ స్వభావాలన్నీ ఉన్నాయి కాబట్టే సహోదరులారా హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. ఆ విషయం మనకు బయటపడిన తర్వాతే మీదపడి చంపేశాడు కదండి. తన స్వభావాన్ని బయట పెట్టాడు, ఉక్రోషాన్ని, అసూయను బయట పెట్టేశాడు. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తి వచ్చి దేవుని సన్నిధిలో అర్పించడానికి వచ్చాడండి. చంపేంత అసూయ, ద్వేషం ఉన్న వ్యక్తి వచ్చి దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించడానికి వచ్చాడు. మరి అంగీకరిస్తాడా దేవుడు? ఆ స్వభావంతో వచ్చి తీసుకుంటాడా? ఇవి ముందు వచ్చి నీవు కాదండి సహోదరులారా, తీసుకోనప్పుడు వచ్చిన స్వభావం కాదు, ముందు నుంచే ఉన్నాయి. ఆయన యొక్క హృదయంలో ఇలాంటి స్వభావం ఉంది, అందుకని దేవుడు అంగీకరించలేదనే విషయాన్ని మనం గమనించాలి. సందర్భాన్ని బట్టి బయటపడి చూసారు ఆ యొక్క లోపల ఉన్నట్టు ఆ యొక్క ద్వేషము ఇది. కాబట్టి మనం ఎందుకు ఈ యొక్క కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదంటే ఆయన స్వభావాన్ని బట్టే, ఆయన కోపపడే తత్వాన్ని బట్టే, ఆయన సత్క్రియలు లేనివాడు కాబట్టే, ద్వేషం గలవాడు కాబట్టే, అసూయపరుడు కాబట్టే, తప్పును ఒప్పుకునేవాడు కాదు కాబట్టే దేవుడు ఆయన యొక్క అర్పణను అంగీకరించలేదు. సరే, ఏంటి ఈ హేబేలు యొక్క స్వభావము? మీరు గమనించినట్లయితే ఎక్కువ ఏమైనా చరిత్ర ఉందా హేబేలు గురించి? మాట్లాడాడు పోనీ కనీసం హేబేల్ తోటి దేవుడు ఒక్కసారి కయీనుతో ఇంతసేపు మాట్లాడాడే, 7వ వచనంలో మాట్లాడాడు, ముందు నుంచి మాట్లాడుతానే ఉన్నాడు. చూడండి సహోదరులారా, కయీనుతో అయితే మాట్లాడుతానే ఉన్నాడు దేవుడు. హేబేల్తో ఒక్క మాటనే మాట్లాడా? మాట్లాడలేదు. ఆయన గురించి కొంచెం ఉంది, కొంచెమే హిస్టరీ ఉంది. 4వ వచనం చూడండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. హేబేలును అతని అర్పణ అంటే ఏం చూశాడు హేబేలులో దేవుడు? ఆయన యొక్క స్వభావాన్ని చూశాడు. స్వాభావికంగా ఆయన ఎలా ఉన్నాడు గమనించినట్లయితే నీతిపరుడు, తర్వాత ప్రేమించే హృదయం గలవాడు, తర్వాత విశ్వాసం గలవాడు. కాబట్టే ఆయన యొక్క అర్పణను అంగీకరించాడు. హృదయాన్ని చూశాడు దేవుడు. తెచ్చిన వాటిని కాదు, బాహ్య విషయాలు కాదు, ఇక్కడ ఆంతరంగిక విషయాలని మన విషయాన్ని గమనించగలము.
చూడండి మత్తయి సువార్త 23:35లో నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, నీతిమంతుడైన హేబేలు, కొంచెమే హిస్టరీ ఉంది గ్రంథంలో, కొంచెమే, అనేక సార్లు ఈయన గురించి ప్రస్తావన ఉంది క్రొత్త నిబంధనలు. నీతిమంతుడైన హేబేలు రక్తము, భూమిలో నుండి మాట్లాడుతుంది కదా కదండి. తర్వాత ప్రేమించే హృదయం గలవాడు. చూడండి ఈ వచనం చూడటం కొరకు మనం 1 యోహాను 3వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు చూస్తే, మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనం కయీను వంటి వారమై ఉండరాదు, కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి, ఇదిగో ఇందాక మనం చదువుకున్న లక్షణాలన్నీ వారిలో ఉన్నాయంటే దుష్టుని సంబంధి కాబట్టి, సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై నిండెను గనుకనే కదా. చూసారు ఎంత శ్రేష్టంగా. ఒకవేళ మనం ఆ వచనాల యొక్క అర్థాలు తెలియక తడువులాడుకుంటామని చెప్పేసి దేవుడు మరొక్కసారి తన యొక్క ఎక్స్ప్లెనేషన్ మనకు అందిస్తా ఉన్నాడు. ఇంకొక చోట దాని గురించి తెలియజేస్తా ఉన్నాడు మనం తెలుసుకోవడం కొరకు. హేబేలు క్రియలు మంచివి, సత్క్రియలు చేయగలిగిన వాడు కాబట్టి ప్రేమించే హృదయం ఉందో ఆయనకి. కయ్యనికి ప్రేమించే హృదయం లేదని మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి హేబేలుకు ప్రేమించే హృదయం కలవాడు కాబట్టి దేవుడు ఆయన్ని ప్రేమించాడు. హృదయాన్నే చూస్తాడు దేవుడు అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అలాగనే విశ్వాసం గలవాడు అంటే మనం హెబ్రీ పత్రిక 11:4 చూడొచ్చు. హెబ్రీ 11:4లో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలిని అర్పించెను. కాబట్టి వారి స్వభావాన్ని బట్టి దేవుడు వారి అర్పణను అంగీకరించాడు. స్వభావాన్ని బట్టే. కాబట్టి ఈ స్వభావం అనేది చాలా జాగ్రత్తగా నేడు మనం కూడా చూసుకోవాలి. మన స్వభావము ఏ విధంగా ఉంటుంది, వారి విషయంలోనే కాదు మన విషయంలో కూడా. ఇప్పుడు మీ ఆరాధన, నా ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, మన ఆరాధన అంగీకరించాలంటే మన హృదయాన్ని చూస్తాడు ఫస్ట్ దేవుడు. హృదయము ఆయన యొక్క మాటలతోటి ఆయన చెప్పిన ప్రకారము, నమూనా ప్రకారం ఉందా లేదా అనేది చూస్తారు దేవుడు. ఆ ప్రకారం కాకుండా మన ఇష్ట ప్రకారము, లేదంటే మన తోటి సహోదరుల ఇష్ట ప్రకారము, సంఘ పెద్దల యొక్క ఇష్ట ప్రకారము, లేదంటే సంఘంలో ఉండే ఏ వ్యక్తి యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క ఆరాధన కార్యక్రమం ఉండిన ఎడల అట్టి కార్యక్రమము దేవునికి చెందదని మనం గమనించాలి. కాబట్టి ఒకవేళ మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా పదే పదే ప్రభువా ప్రభు అని మనం పిలిచిన ఎడల ఆయన మన యొక్క ప్రార్థనలు వినడు, తర్వాత జవాబు కూడా అనుగ్రహించడు. కనుక సహోదరులారా, మత్తయి 7:21లో చెప్పినట్టు ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుడు మన ఆరాధన అంగీకరించాలని అంటే తండ్రి చిత్తాన్ని గ్రహించాలి. ఏంటి తండ్రి చిత్తం అని అంటే, తన అద్వితీయ కుమారుడిలాగా మనం కూడా జీవించాలి. అప్పుడే మనము ఆయన నిత్య రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాము. తర్వాత సహోదరులారా, ఇక్కడ ఆదికాండము 4:10లో ఇంకొక మాట మనం వెనక్కి వచ్చి చూద్దాము. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది రక్తమే కదా, ప్రాణము. రక్తము మొరపెడుతా ఉంది దేవునికి కదండి, రక్తం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు, ద డెత్స్ ఆఫ్ ద గాడ్ సర్వెంట్ ఈజ్ ప్రీసియస్ ఇన్ హిస్ సైట్. ఆయన యొక్క చూపులో, లేదంటే ఆయన యొక్క చిత్తములో దేవుని యొక్క సేవకుల యొక్క మరణము చాలా విలువైనది. ఆ యొక్క రక్తానికి చాలా విలువ ఉన్నది అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ కొన్ని వచనాలు చూసుకున్నాం. యోబు 16:18, కీర్తనలు 9:12, యెహెజ్కేలు, అక్కడ కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆ రక్తం యొక్క విలువను మనం గ్రహించగలుగుతాము. ఒకసారి మీరు చూసుకోండి, రిఫరెన్స్లు రాసుకోండి బ్రదర్. అదే ఒకసారి రాసుకోండి. ఆ బ్లడ్ మాట్లాడటం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఆ వచనాలు నేను ఎక్కువ
ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మన టాపిక్ డీవియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ చూపించలేదు. మీకు రెఫరెన్స్లు కొన్ని అక్కడ ఇచ్చాను, మీరు చూడండి. నేల నుండి రక్తం మాట్లాడటం ఏంటి అనే విషయం గురించి. రక్తంలోనే కదా ప్రాణం ఉండేది, రక్తం పోతే ప్రాణం కూడా పోతుంది. నోట్ చేసుకున్నారండి బ్రదర్?